అంటే ఇక కృష్ణా, గుంటూరు, ప్రకాశంలో చెప్పుకోదగ్గ నియోజకవర్గాలు ఇంకా మిగిలిన్నాయన్నా? అంటే ప్రధానంగా కృష్ణా జిల్లాకు సంబంధించుకుంటే దాదాపుగా 16 నియోజకవర్గాలు ఉన్న పరిస్థితి. వైఎస్ఆర్సీపీ 16 నియోజకవర్గాలకి అభ్యర్థులు ప్రకటించింది. టీడీపీకి సంబంధించి 16 నియోజకవర్గాలు 2 పార్లమెంటు స్థానాలు, ఇటు మచిలీపట్నం, ఇటు విజయవాడ, ఈ రెండింటికి సంబంధించి దాదాపుగా కేసినేని చిన్నిని ప్రకటిస్తారు టీడీపీ తరఫున డిక్లేర్ చేశారు. అయితే మచిలీపట్నానికి సంబంధించి సిట్టింగ్ ఎంపీ బాలశౌరి వైసీపీ నుంచి జనసేనలో చేరారు. అయితే నిన్న పవన్ కళ్యాణ్ మచిలీపట్నంలో సర్వే చేపిస్తున్నారు. వంగవీటి రాధా, పవన్ కళ్యాణ్, బాలశౌరి ఈ ముగ్గురు పోటీ చేస్తే ఎవరికి ఆశాజనకంగా ఉంటుందనే సర్వే చేపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక అసెంబ్లీ నియోజకవర్గాలకు వస్తే అవనిగడ్డలో టీడీపీ మండలి బుద్ధప్రసాద్ నాకు కావాలని చెప్పి, జనసేన నాకు కావాలని చెప్పి అక్కడ పోటాపోటీ ఆందోళన చేస్తున్నారు. జనసేనలో అయితే 3 గ్రూపులు అక్కడికి రోడ్డెక్కి ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక కైకలూరు నియోజకవర్గాన్ని ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. దాదాపు ఇక్కడ ఏదైతే బీజేపీ కోటాలో మాజీ మంత్రి కామినేనికి వెళ్ళే అవకాశం కనిపిస్తూ ఉంది. మైలవరం నియోజకవర్గానికి సంబంధించి వైసీపీ నుంచి చేరారు ఇటీవల వసంత కృష్ణప్రసాద్. ఆ నియోజకవర్గానికి సంబంధించి ఇటు దేవినేని ఉమా, వసంత కృష్ణప్రసాద్, సుబ్బారావు ముగ్గురు కూడా పోటీ పడుతున్నారు. దాదాపుగా ఇవాళ రేపట్లోనే వసంతకి ఫైనల్ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. వీటన్నిటి ఒక ఎత్తు అయితే విజయవాడ కృష్ణా జిల్లాకు సంబంధించి పెనమలూరు నియోజకవర్గం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. ఈ నియోజకవర్గానికి సంబంధించి రకరకాల వ్యక్తులు, రకరకాల నేతల పేర్లతో సర్వే చేపించారు. ఒక పెనమలూరు నియోజకవర్గానికి సంబంధించి 8 మంది అభ్యర్థుల పేరుతో సర్వే చేశారు. అయితే ఈరోజు అనూహ్యంగా రానున్న రోజుల్లో అంటే నామినేషన్ చివరి నాటికి చంద్రబాబు ఇక్కడి నుంచి పోటీ చేస్తారని చెప్పి సోషల్ మీడియాలో ఒక రకమైన వైరల్ ప్రచారం కూడా జరుగుతూ ఉంది. సో దీనికి సంబంధించి గుంటూరుకు సంబంధించిన ఆలపాటి రాజాని ఇక్కడ తీసుకొచ్చి పోటీ చేపిస్తారనేది సర్వే కూడా చేసింది. సో మొత్తానికి పెనమలూరు నియోజకవర్గానికి సంబంధించి అధిష్టానం అయితే తలబాదుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎక్కడా కూడా అభ్యర్థిపై క్లారిటీ రాని పరిస్థితి ఏర్పడింది. ఎంపీలకు సంబంధించి స్పష్టత ఉన్నప్పటికీ అధికారికంగా ప్రకటించలేదు. ఇక గుంటూరు జిల్లాకు సంబంధించి మనం ప్రధానంగా చూసుకుంటే ఈ జిల్లాకు సంబంధించి నరసరావుపేట ఒకే ఒక అసెంబ్లీ స్థానం ఉంది, కూటమి ప్రకటించలేదు. ఈ నరసరావుపేటకు సంబంధించి ప్రస్తుతం టీడీపీ ఇన్ఛార్జిగా చదలవాడ అరవింద్ బాబు ఉన్నారు. ఆయనకి టికెట్ ఇవ్వకపోతే ఖచ్చితంగా తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి కూడా హెచ్చరికలు జారీ చేశారు. మధ్యాహ్నం ఏదైతే నరసరావుపేట మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ వెంకటరామిరెడ్డి అయితే పురుగు మందాక ఆత్మహత్యాయత్నం కూడా చేశారు. ప్రస్తుతం ఆయన హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉంది. అరవింద్ బాబుకి టికెట్ రాకుండా చేసేందుకు వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన ఎంపీ కృష్ణదేవరాయల కారణమని చెప్పి కూడా ఆయన ఆరోపణలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే తాజాగా చూసుకుంటే పత్తిపాడు నియోజకవర్గం మాజీ కలెక్టర్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రామాంజలి కాన్వాయ్పై కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు కొద్దిసేపు క్రితమే పత్తిపాడు నియోజకవర్గంలో రాళ్ల దాడి చేసిన పరిస్థితి. దీనికి సంబంధించి కూడా పత్తిపాడు పోలీస్ స్టేషన్ అంటే గుంటూరు రూరల్ పోలీస్ స్టేషన్ దగ్గర ఒకరిపై ఒకరు పరస్పర రాళ్ల దాడులు జరుగుతున్నాయి. కొంత ఉద్రిక్తత వాతావరణం అయితే చోటు చేసుకుంది. ఇక ఈ పార్లమెంటుకు సంబంధించి గుంటూరు పార్లమెంటు పెమ్మసాని చంద్రశేఖర్ దాదాపుగా కన్ఫర్మ్ అయింది. నరసరావుపేట కృష్ణదేవరాయలు, బాపట్లకు సంబంధించి 3 పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. 1 డి ప్రసాద్, 2 పనబాక లక్ష్మి, 3వ దానికి సంబంధించి వైసీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి. ఈ 3 పేర్లు కూడా ప్రధానంగా ఇక్కడ వినిపిస్తున్నాయి. సో ఎవరికి అభ్యర్థి ఖరారు చేస్తారు, ఎవరికి ఇవ్వబోతున్నారు అనేదైతే టెన్షన్ కొనసాగుతోంది. మరొక వైపు చంద్రబాబు నిన్న ఉదయం హైదరాబాద్ వెళ్ళిపోయారు. ఎవరైతే అసంతృప్తులు, ఆగ్రహాలు ఉన్నాయో వారందరినీ కూడా ఆయన పిలిచి మాట్లాడే ప్రయత్నం చేశారు. మరొక వైపు బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వరి నిన్న ఉదయం ఢిల్లీ వెళ్ళారు. ఆమె కూడా ఢిల్లీలో బీజేపీ పెద్దలతో మాట్లాడుతున్నారు. సీట్లకు సంబంధించి పొత్తులు, ఎత్తులు, మార్పులు, చేర్పులు తదితర అంశాల నేపథ్యంలో కూడా ఢిల్లీ పెద్దలతో మాట్లాడుతున్నారు. సో ఆమె పురంధేశ్వరి ఢిల్లీలో ఉన్న నేపథ్యంలో నిన్న విడుదల చేస్తానన్న టీడీపీ ఎంపీ జాబితా కూడా వాయిదా పడిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. బీజేపీ నుంచి స్పష్టత వచ్చిన తర్వాతనే ఎంపీల జాబితాతో పాటు మిగిలిన 16 మంది అభ్యర్థుల జాబితా ప్రకటించాలని చెప్పి టీడీపీ ఆలోచన చేస్తూ ఉంది. అలాగే ఇప్పటి వరకు ప్రకటించిన 128 మంది ఎమ్మెల్యే అభ్యర్థులకు సంబంధించి కూడా 2-3 నియోజకవర్గాలు బీజేపీకి ఇచ్చి బీజేపీ కేటాయించబడిన సీట్లు టీడీపీ తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దాంతోపాటుగా 1-2 నియోజకవర్గాలు జనసేనకి ఇచ్చినవి కూడా బీజేపీ ఆశిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే విజయవాడ వెస్ట్ లాంటి నియోజకవర్గం, తాడేపల్లిగూడెం, ఈ 2 కూడా జనసేన ఆశిస్తున్న టికెట్లని బీజేపీ ఆశిస్తుంది. సో ఈ నేపథ్యంలో దానికి సంబంధించి కూడా కొంత అయోమయం నెలకొన్నది. అలాగే గుంటూరు పశ్చిమానికి సంబంధించి టీడీపీ ప్రకటించింది, దీన్ని కూడా బీజేపీ ఆశిస్తూ ఉంది. దీనికి ప్రతిగా నరసరావుపేట ఇస్తామని చెప్పి కూడా టీడీపీ నేతలు బీజేపీ నేతలకి ఒక ప్రతిపాదన చేశారు. సో మొత్తం మీద గుంటూరు, కృష్ణా జిల్లాకు సంబంధించి కొంత అయోమయం, గందరగోళం అయితే కూటమిలో నెలకొంది. ఇక ప్రకాశం జిల్లాని మనం ఒకసారి పరిశీలిస్తే కనుక ఇక్కడ అద్దంకి నియోజకవర్గంతో పాటు చీరాల నియోజకవర్గానికి సంబంధించి కూడా కొంత ఈరోజు ఉద్రిక్తత వాతావరణమే చోటు చేసుకుంది. అద్దంకి నియోజకవర్గానికి సంబంధించిన వైసీపీ నేత అందుబాటులో లేరని చెప్పి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. సో దానికి సంబంధించి అభ్యర్థి కూడా ఖండనిచ్చే ప్రయత్నం చేశారు. ఇక చీరాల అసెంబ్లీకి సంబంధించి టీడీపీ ఎటు తేల్చుకోలేకపోతుంది. అది జనసేన కేటాయిస్తారా లేకపోతే బీజేపీకి ఇస్తారా అనేది అక్కడ క్లారిటీ లేకుండా పోయింది. అలాగే ప్రకాశానికి సంబంధించి కీలకమైన
నియోజకవర్గాలు. ఏదైతే ఉత్తర తెలంగాణగా ఉందో ఉత్తర తెలంగాణకు సంబంధించి కూడా మార్కాపురం కానీ, గిద్దలూరు కానీ, దర్శి ఇవన్నీ చాలా కీలకమైన నియోజకవర్గాలు. దర్శికి సంబంధించి అది జనసేనకు పోతుందా, టీడీపీకి వస్తుందా అనే అయోమయం కూడా అక్కడ నెలకొనుంది. ఇక పార్లమెంటు విషయానికి వస్తే కనుక ఒంగోలుకు సంబంధించి ఇటీవలే వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి టీడీపీలో చేరారు. ఆయన కుమారుడు రాఘవరెడ్డికి టికెట్ ఇచ్చేందుకు టీడీపీ ఒక ఆఫర్ అయితే కన్ఫర్మ్ చేసింది. అయితే టీడీపీ అభ్యర్థి కన్ఫర్మ్ చేసే లోపే వైసీపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన అయితే ఇప్పటికే గ్రౌండ్ లెవెల్లో తిరిగి ప్రచారం కూడా ముమ్మరం చేసుకున్నారు. కానీ టీడీపీకి సంబంధించి చీరాల, దర్శి లాంటి నియోజకవర్గాలు, ఒంగోలు పార్లమెంటుకి ఇంకా అభ్యర్థులు ప్రకటించబోవడంతో కార్యకర్తలు అయోమయం నెలకొన్నది. ఈ చీరాల, దర్శికి సంబంధించి జనసేనకి ఇస్తారా, బీజేపీ పోటీ చేస్తుందా, లేకపోతే టీడీపీ పోటీ చేస్తుందా అనేది అయోమయం అయితే 3 పార్టీల్లో నెలకొనుంది. కానీ బీజేపీకి సంబంధించి మాత్రం ప్రకాశం జిల్లాలో టికెట్లు అయితే పెద్దగా ఆశిస్తున్నట్లు కూడా అర్థం కావట్లేదు. వాళ్ళు గుంటూరు, కృష్ణా, అలాగే ఉభయ గోదావరి జిల్లా, ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో మాత్రమే వాళ్ళైతే టికెట్లు ఆశిస్తున్నారు. ఇప్పటివరకు మనకు అందిన సమాచారం ప్రకారం ప్రకాశం, నెల్లూరు జిల్లాకు సంబంధించి మాత్రం బీజేపీ నేతలు ఎటువంటి ప్రతిపాదనలు కూడా టీడీపీ, జనసేనకైతే ఇవ్వలేదు. ఇక మరొక వైపు పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించిన కీలకమైన నేతలతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. జనసేనకు సంబంధించిన ఇన్ఛార్జి 2000 ఎవరైతే పోటీ చేశారో ఆమె కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. రైట్ మొత్తంగా అది కృష్ణా, గుంటూరు, ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి ఉమ్మడి జిల్లాలో, అలాగే ప్రకాశం జిల్లాలో పరిస్థితి ప్రధానంగా ఉత్తరాంధ్రతో పోల్చుకుంటే మనకి ఈ జిల్లాల్లో ఎక్కువగా అసమ్మతి కావచ్చు, అసంతృప్తి కావచ్చు కనపడుతుంది. ఆశావాహులు ఎక్కువగా ఉన్నారు. ఇటు జనసేనకు కావచ్చు, అటు టీడీపీకి కావచ్చు, ప్రధానంగా ఆశావాహులు ఎక్కువగా ఉండడంతో మధ్యలో బీజేపీ కూడా కొన్ని ఎంపీ సీట్లు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండడంతో ఇప్పుడు ఆల్రెడీ ప్రకటించిన సీట్లో కూడా కొంచెం షఫ్లింగ్ జరిగే పరిస్థితి ఉన్నట్టుగా మా ప్రతినిధి శివ తెలియజేసిన వివరాలు తెలుస్తోంది. పురంధరేశ్వరి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. దాంతో ఎంపీ సీట్ల ప్రకటన కూడా వాయిదా పడినట్లు కనపడుతుంది. ఆవిడ తిరిగి వచ్చిన తర్వాత మేబీ ఒక క్లారిటీ వచ్చి కొన్ని సీట్లు అటు ఇటు అయ్యే అవకాశం ఉంది. ఇటు జనసేనకి ఇవ్వాల్సినటువంటి సీట్లు బీజేపీకి అడ్జస్ట్ చేసే అవకాశం కూడా కనపడుతుంది. మరి ఎట్లాంటి సర్దుబాట్లు ఉంటాయి, ఎట్లాంటి సమీకరణలు ఉంటాయి ఈ జిల్లాలకు సంబంధించి అనేది కొంచెం వెయిట్ చేసి చూడాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది.